హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఒక కర్రీ చేసి చూపిస్తానండి. కర్రీ అందరికీ వచ్చే ఉంటుంది. రాని వాళ్ళకి మాత్రమేనండి ఈ కర్రీ. ఆ కర్రీయే వెజ్ లివర్ కర్రీ అండి. ఈ వెజ్ లివర్ కర్రీ దేనితో చేస్తారో, ఎలా చేస్తారో చూద్దాము. ఈ కర్రీ ఒకసారి రుచి చూసారంటే ఇంకా తరచుగా చేసుకుంటూనే ఉంటారండి. కాబట్టి దీన్ని చేసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు తోటకూర, పచ్చిమిరపకాయలు. ఈ రెండిటిని కలిపి ముందు కొంచెం నీళ్లు వేసి ఉడకబెట్టేసేయండి. పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దాంట్లోకి కొంచెం పుట్నాల పొడి చేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇదిగో తోటకూర, పచ్చిమిరపకాయలు ఉడికిపోయినాయి కదండీ! ఈ ఉడికిపోయిన దాన్ని ఒక మిక్సీ జార్‌లో ఏసి మెత్తటి పేస్ట్ అయితే చేసుకోండి. అంటే పేస్ట్ మెత్తగా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ గట్టిగా ఉండాలనమాట. వాటర్ లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న పుట్నాల పొడి అండ్ 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా వేసి, దాంతో పాటు ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా అండ్ వేయించిన జీలకర్ర పొడి, కొంచెం సాల్ట్ వీటన్నిటిని వేసి బాగా కలుపుకోండి. కలిపి దీనిని మనం ఇడ్లీలు ఏ విధంగా అయితే ఉడికిస్తామో ఆవిరి మీద ఆ విధంగా దీన్ని కూడా ఉడకబెట్టుకోవాలండి. నేనైతే కుక్కర్‌లో ఈ విధంగా దీన్ని ఉడకబెట్టాను. ఆవిరి పెట్టి దీన్ని రెడీ చేసుకున్నాను. ఇలా రెడీ అయిన దాన్ని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి వీటిని పకోడీ లెక్క మొత్తం అన్నిటిని బాగా వేయించుకోండి. గట్టిగా వేయించుకున్న బాగానే ఉంటుంది. కాబట్టి అన్నీ ఇలా వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇంకొక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయలు కూడా వేసి ఇది బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే టమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటోలు కూడా బాగా మగ్గాలి. ఆ పచ్చివాసన పోవాలి. దాంతోపాటు కొంచెం గరం మసాలా, కారము, అలాగే సాల్ట్ ఇవన్నీ వేసి బాగా కలిపి కొంచెం వాటర్ పోసి దీన్ని ఉడికించండి. ఇది ఎలా అంటే మనం తినేది చపాతీకా, రైస్‌కా అనేటట్టుగా చూసుకొని వాటర్ వేసి రెడీ చేసుకోవాలండి. ఇది ఇలాగ ఉడుకుతున్న దీంట్లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఆ వెజ్ లివరీ పీసెస్‌ని ఇందులో వేసి బాగా ఉడకబెట్టుకోండి. ఇది మీకు గ్రేవీగా కావాలో, లేకపోతే కొంచెం థిక్‌గా కావాలా, లూజ్‌గా కావాలనేది చూసుకొని రెడీ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన వెజ్ లివర్ కర్రీ రెడీ అండి. ఈ కూర అయితే చాలా రుచిగా ఉంటుంది. కాకపోతే ఈ ప్రాసెస్ అంతా కొంచెం పనితో కూడుకున్నది కాబట్టి తోటకూర పీసెస్ ఇవన్నీ నేను చూపించాను కదా! అది ముందు రోజు మీరు రెడీ చేసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ డే తయారు చేసుకోండి. అంతే.